ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మాజీ మంత్రుల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్లను పరామర్శించేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు నేరుగా జగన్ వెళ్తున్నారు. ఈవేళ అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరు వెళ్తారు. అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే నేడు గుంటూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుకు సంబంధించి ఏదైతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అంబటి రాంబాబుపై ఇంటిపై కూడా దాడి చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు రానున్నారు. గుంటూరు ఏదైతే ఉదయం 10 గంటలకి తాడేపల్లి తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గుంటూరు రోడ్డు మార్గమున చేరుకోనున్నారు. నవభారత్ నగర్లోని ఏదైతే అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. నివాసం చేరుకొని అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఏదైతే ఆ దాడి జరిగిన ప్రాంతాన్ని, అటు ఇల్లు కావచ్చు, అటు ఆఫీసు కావచ్చు, టీడీపీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో ఆ దాడి చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి అనంతరం ఎందుకు దాడి జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా అక్కడ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో దాదాపు 1 గంట సేపు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. మాట్లాడిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంబటి రాంబాబు సతీమణి కావచ్చు, కూతుర్లు కూడా ఆ దాడి జరిగిన టైంలో ఇంట్లో ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది, అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మాజీ మంత్రి విడతల రజనీ కావచ్చు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో ఈరోజు పార్టీ అధినేతే ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ స్థానిక పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు పర్యటన అయితే ఉండబోతుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.